హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు రారెండోయ్ వంటలు చేద్దాం. ఈ రోజు బాచుపల్లి నుంచి శ్రీమణి గారు వచ్చేసారండి చక్కటి వంటకాలని మనందరితో పంచుకోవడానికి. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. మరి అంతకంటే ముందు మీరు కూడా మీకు తెలిసిన రెసిపీస్ ని మా ప్రేక్షకులందరితో పంచుకోవాలి అనుకుంటుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా సొంతం చేసేసుకోండి. మరి ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? హలో శ్రీమణి గారు. హాయ్ అండి. సో వెల్కమ్ టు రారెండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శ్రీమణి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే. సో మీ ఫ్యామిలీ, పిల్లలు చెప్పండి. 2 పిల్లలండి, అమ్మాయిలు 2. ఓకే. పెద్ద అమ్మాయి ఎంఎస్సి, చిన్న అమ్మాయి బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తాం. ఓకే. సో మీ హస్బెండ్? ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్. ఓకే ఓకే. సో బాచుపల్లి నుంచి వచ్చారు. బాచుపల్లి. ఓకే. రెగ్యులర్ గా వాచ్ చేస్తుంటారా? రెగ్యులర్ గా కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ వచ్చే టైంకి ఇంకా అక్కడ కూర్చోవడమే. నేను మా అత్తయ్య గారు కంపల్సరీ చూస్తామండి. ఓకే. సో ఇందులో వచ్చే రెసిపీస్ ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటాం. వెరీ నైస్ అండి. చాలా బాగున్నాయి, వెరైటీస్ చేస్తున్నారు అందరూ. కొన్ని మేము కూడా ఇంట్లో ట్రై చేసామన్నమాట, చాలా బాగున్నాయి. ఓకే. సో మరి ఈ రోజు ఈ షో ద్వారా మా ప్రేక్షకులకి మాకు ఏం నేర్పించబోతున్నారు? ఏ రెసిపీ? నేను ఇప్పుడు ఉసిరికాయ పులిహోర చేయబోతున్నానండి. ఓకే. ఉసిరికాయ పులిహోర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? అన్నము, ఉసిరికాయ తురుము, పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు, పసుపు, ఇంగువ. ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో శ్రీమణి గారు ఎలా తయారు చేయాలండి చెప్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇంకా పులిహోర ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే మటన్. ఇది పోపు దినుసులు వేసుకోవాలి. ఉసిరికాయ, ఆవకాయ అవన్నీ చేసుకుంటాం కదా, ఇది వెరైటీగా ఉంటుందన్నమాట. ఓకే. జనరల్ గా ఉసిరికాయతో మీరు అన్నట్టు పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు. పచ్చడి, ఇంకా ఆవకాయ పెడతారు, ఉసిరికాయ పచ్చడి చేస్తారు, మామూలుగా ఊరబెట్టుకుని తింటాము, అలా చేస్తాం. కానీ పులిహోర చేయడం చాలా తక్కువ. ఇది సీజన్ లో అయితే బాగుంటుంది కదా, ఫ్రెష్ గానే. చాలా మంచిది. కార్తీక మాసం అంతా బాగా దొరుకుతాయి కదండి. అవునవును. ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తున్నాయి కదా, బాగానే వస్తున్నాయి మార్కెట్ లో కూడా ఉసిరికాయలు. కానీ ఇది ఫ్రెష్ ఉసిరికాయతో చేస్తేనే బాగుంటుందో పులిహోర, లేకపోతే ఉండాలండి? ఫ్రెష్ గా ఉండాలి. అంటే సీజనల్ గానే మనం చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోలేం. బాగా కొంచెం కడిగేసి గుడపెట్టి తుడిచేసుకోవాలి, బాగా దుమ్ముదుళ్ళి లేకుండా. కొంచెం గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం ముక్కలు చేసుకుని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తురుముకున్నా పర్వాలేదు, తురుముకున్నా మనం మిక్సీ చేసుకున్నా తురుములాగానే వచ్చేస్తుంది. అవును. ఎండుమిరపకాయలు వేసుకుందాం అండి. పచ్చిమిరపకాయలు, ఇంకా పులిహోరకి అన్ని ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవడమే, సేమ్ అన్నీ. పల్లీలు, కరివేపాకు, ఇంగువ. ఇంగువ తినేవాళ్ళు వేసుకుంటారు, లేకపోతే ఆప్షనల్ అండి అది. అంటే కొంతమందికి ఆ వాసన ఇష్టం ఉండదు, కానీ పులిహోరకి అంటే ముందు ఇంగువే టేస్ట్. సో ఇంకా కాలక్షేపం కోసం ఏమేమి చేస్తూ ఉంటారు? టీవీ షోస్, ఇలాగే వంటల ప్రోగ్రామ్స్, ఇంకా సీరియల్స్ ఫాలో అవుతాం. ఈటీవీ సీరియల్స్ బాగా ఫాలో అవుతాం. ఓకే. సో మీ అమ్మాయిలు ఇప్పుడు
ఒకళ్ళు ఎంఎస్సి అయిపోయింది, ఎంఎస్సి రిజల్ట్ కోసం వెయిటింగ్ అండి. ఓకే. చిన్న అమ్మాయికి జాబ్ వచ్చేసింది అనమాట, వెళ్ళిపోయింది, మొన్నే చెన్నై వెళ్ళింది. ఓకే ఓకే. సో అమ్మాయిలు ఇంట్లో ఉంటే ఒక రకమైన సందడి కూడా ఉంటుంది. చిన్న పాప బాగా అలవాటు, ఇంట్లో తనే, ఇంట్లో అబ్బాయి అయినా తనే అన్నట్టు ఉంటుంది. పెద్ద అమ్మాయి కొంచెం కామ్గా ఉంటుంది అనమాట. ఓకే. వెళ్ళినప్పటి నుంచి ఏం తోచట్లేదు అది, వెళ్ళినప్పటి నుంచి. తర్వాత రైస్ వేసేస్తాం. పసుపు వేసుకుందామండి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చినా బాగుంటుందండి. పొద్దున పూట మార్నింగ్ బాక్సుల్లోకి, ఈవినింగ్ వచ్చిన తర్వాత పెట్టడానికి కూడా బాగుంటుంది. జనరల్ గా మన దగ్గర అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ అని అంటాము, లెఫ్ట్ ఓవర్ అని కాకపోయినా కూడా కొంచెం అన్నం చల్లార్చుకుని రెడీగా ఉంది అంటే కనుక నిమ్మకాయతో చేసుకోవచ్చు, మామిడికాయతో చేసుకోవచ్చు, ఏది ఉంటుంది. ఇది వెరైటీగా ఉంటుంది కదా. కొంచెం పులుపు అంటే ఎక్కువ పులుపు ఉండదు, వగరుగా అలా ఉంటుంది, కానీ కొంచెం పులుపుదనం తగులుతుంది లైట్ గా. అంటే ఎప్పుడు ఒకటే రకం చింతపండు పులిహోర లేకపోతే నిమ్మకాయ అలా కాకుండా మనకి సీజన్స్ వచ్చినప్పుడు మామిడికాయ వచ్చినప్పుడు మామిడికాయ ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవును, సీజనల్ గా ఏది దొరుకుతూ ఉంటే అవి తీసుకోవడం కూడా మనకి హెల్త్ కి మంచిది. ఉసిరికాయ తురుము వేసేస్తాం. సో ఇంకా దీనికి ఫ్లేవర్ అంతా కూడా ఉసిరి పులుపుతోటే వస్తుంది కదా, వగరు. కొంచెం పులుపు ఉంటుందండి, పర్వాలేదు, మరీ ఎక్కువ ఉండదు అన్నమాట. పులుపు ఎక్కువ తినలేని వాళ్ళకైతే బాగుంటుంది. ఓకే. పులుపు ఎక్కువ తినే వాళ్ళకి కొంచెం ఏదైనా నిమ్మకాయ అలాంటిది యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే. ఇలా అటుకులతో కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. అటుకులు కూడా నానబెట్టి చేసుకోవచ్చు. రైస్ ఇష్టం లేదన్న వాళ్ళు దాంతో చేసుకోవచ్చు. మనం సేమ్ రెసిపీని మరమరాలతో కూడా చేసుకోవచ్చు కదా. మరమరాలు, అటుకులు ఎక్కువ, నేనైతే మామిడికాయ అవి ఎక్కువ చేస్తాను. ఇది సీజనల్ కదా, ఈ మధ్యన కాలంలో బాగా చేశాను ఎక్కువ సార్లు. ఓకే. బాగా ఇష్టంగా తిన్నారా ఇంట్లో వాళ్ళు? అన్నీ బాగున్నాయని అంటారు, అవి బాగాలేదంటారు. మా అమ్మాయిలకి వెరైటీ ఎక్కువ కోరుకుంటారు. ఇది అయిపోయిందండి. ఉసిరికాయ తురుములో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అన్నమాట నేను. ఇంకా ఫైనల్గా మిగతాది వేసేసుకుందామండి. సో అది అంటే మెతకటం కోసం ముందరగానే సాల్ట్ వేసారా లేకపోతే? కొంచెం నల్లగడం కోసం సాల్ట్ వేసాను అన్నమాట. ఓకే. రెడీ అయిపోయిందండి, బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. రెడీ అయిపోయిందండి ఉసిరికాయ పులిహోర. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో వేడివేడిగా ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు: అన్నం, ఉసిరికాయ తురుము, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, పల్లీలు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నూనె వేసి పోపు దినుసులు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, ఇంగువ వేసి కలుపుకొని అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉసిరికాయ తురుము, ఉప్పు వేసుకొని బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే,
ఉసిరికాయ పులిహోర రెడీ. ఉసిరికాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. పెరుగు తగ్గట్టుగానే పులిహోర అన్నం కాబట్టి ఆ పులుపు తెలుస్తుంది. అలాగే ఉసిరికాయలోని కొంచెం వగరు కూడా తెలుస్తూ బాగుందండి. సో ఇంట్లో కనుక మనకి రెడీగా అన్నం ఉంది అంటే కనుక ఈజీగా చేసేసుకోవచ్చు. దట్టు సీజనల్గా మనకి ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి పొట్టి పచ్చడిలాగా లేకపోతే ఊరగాయలాగా కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మంచి మిక్స్డ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. సో శ్రీమణి గారు, బాగుందండి ఉసిరికాయ పులిహోర. మరి నెక్స్ట్ ఏ రెసిపీ చేయబోతున్నారు? కొత్తిమీర కొబ్బరి రైస్ అండి. కొత్తిమీర కొబ్బరి రైస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? రైసు, కొత్తిమీర, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగం, ఏలక్కాయ, ఉప్పు, ఎండుమిర్చి, నెయ్యి, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. కొత్తిమీర కొబ్బరి రైస్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో శ్రీమణి గారు, స్టవ్ వెలిగిద్దాం. ముందుగా నూనె వేసుకుందాం అండి. నెయ్యి కూడా వేసుకుందాం అండి. కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి. కొత్తిమీర కొబ్బరి అవి మిక్సీ చేసుకోవాలండి ఫస్ట్ పచ్చిగా. పచ్చిగా. దాల్చిన చెక్క, ఏలక్కాయలు, లవంగాలు. సో బేసిక్లీ ఈ హోల్ గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ లోనే వేసేస్తున్నారు. పచ్చిమిరపకాయలు. ఇంకా మసాలా అంటే ఇంకా దీంట్లో ఇదేనండి, ఇంకేముండదు. ఓకే. అంటే బిర్యానీ చేసేటప్పుడు మనం మామూలుగా అయితే హోల్ గరం మసాలా వేస్తాం, ఇలా అలా కాకుండా ఈ కొబ్బరి ఇంకా కొత్తిమీరతో పాటుగా వీటన్నిటిని కూడా వేసి మిక్సీ చేసి సాల్ట్ వేసుకుంటాం. ఓకే. ఇది మొత్తానికి సరిపడేసేస్తున్నారు సాల్ట్. ఇంకా అందులో వేయట్లేదు. ఇది మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకుందాం అండి. కొంచెం వాటర్ వేసుకుందాం అండి. అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి అండి, ఇంకా పచ్చిమిర్చి అవి ఏం వద్దండి, మిక్సీ చేస్తాం కదా. తర్వాత కారం దాంట్లో తెలుసు కలిసిపోయింది. ఇంకా జీడిపప్పు, కరివేపాకు. ఇది బాగా వేగాలండి. మా పిల్లలకి ఒకసారి హాయ్ చెప్పండి. శ్రీలిఖిత, భవ్యశ్రీ. సో శ్రీలిఖిత, భవ్యశ్రీ మీ ఇద్దరికి కూడా హాయ్. చెన్నైలో ఉండి మీ భవ్యశ్రీ చూస్తుందా? చూస్తుంది. అంటే చెప్తాను ఇలా వెళ్ళొచ్చానని చెప్తే, ఎపిసోడ్ వచ్చిన రోజు చెప్తే కంపల్సరీ చూస్తుంది. ఫోన్ లో, మొబైల్లో చూస్తున్నాను. కరెక్ట్. ఎందుకంటే డైరెక్ట్ గా చూడలేని వాళ్ళ కోసం మనకి ఈటీవీ మొబైల్ యాప్ కూడా ఉంది కదా, ఈటీవీ యాప్ ఉంది కదా, అందులో చూస్తుంది. మాక్సిమం అందులోనే చూస్తున్నాను మూవీస్ అవన్నీ కూడా. ఓకే. బాగా వేగాలండి.
సో మీరు మీ అత్తగారు అంటే అందరు కలిసే ఉంటారు జాయింట్? అత్తయ్య గారు అంటే రాజమండ్రిలో మా మరిది గారు వాళ్ళు ఉంటారు. అక్కడ కొన్ని నెలలు ఇక్కడ కొన్ని నెలలు అలా వచ్చి వెళ్తూ ఉంటారు. ఓకే. పోపు వేగిపోయింది కదండి, జీడిపప్పులు అవన్నీ వేగిపోయాయి కదా, ఈ మిక్సీ చేసిన కొత్తిమీరది వేద్దామండి. ఓకే. సో దీన్ని మొత్తం పేస్ట్ లా కాకుండా అటు కచ్చపచ్చ కాకుండా కొంచెం వాటర్, కొంచెం వాటర్ వేయచ్చండి, ఇంకా కొంచెం కలుపుతాను నేను ఇప్పుడు. ఓకే. ఈ నూనె అంతా పైకి తేలాలన్నమాట కొంచెం. సో ఈ రెసిపీ ఎక్కడైనా చూసి నేర్చుకున్నా సొంతగా ట్రై చేస్తాను? సొంతంగానే, అంటే గోంగూర రైస్ అవన్నీ చేస్తుంటాం కదా, పుదీనా రైస్ అలా చేస్తుంటాం కదా, అలాగే ఇది ఓకే ట్రై చేసి. వాటిల్లో మనకి కొబ్బరి కాంబినేషన్ ఏమి ఉండదే, సో ఇది ఉండదు, నేను వెరైటీగా ఉంటదని కొంచెం. ఇదంటే మరి కొంచెం క్రిస్పీగా అలా తగులుతూ ఉంటుంది కదా కొబ్బరి, అందుకనేసి కొబ్బరి యాడ్ చేశానండి. ఇప్పుడు రైస్ వేసేసుకోవచ్చండి. పుదీనా రైస్ అది ఎక్కువ చేస్తుంటా ఇంట్లో, ఇది తక్కువ. ఈ మధ్యనే ట్రై చేశానండి ఇది. ఓకే. బిర్యానీ రైస్ ఫ్లేవర్ వస్తుందండి కొంచెం, అలా ఉంటుంది అన్నమాట. ఓకే. కొంచెం గ్రీన్ గ్రీన్ గా కలిపిస్తూ బాగుంది. అలానే టోటల్ గా గ్రీన్ గా కాదు, ఎందుకంటే కొబ్బరి కూడా తురుముంది కాబట్టి మైల్డ్ గ్రీన్ కలర్ లైట్ గా కనిపిస్తూ బాగుంది. కలర్ఫుల్ గా ఉండేది ఒక పిల్లలకి నచ్చుతుంది కదండి. సో ఇంట్లో ఇలాంటి రెసిపీస్ ఓకే, కానీ ట్రెడిషనల్ గా అప్పడాలు పెట్టడం, వడియాలు పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అదే అత్తయ్య గారు పెట్టి పంపిస్తూ ఉంటారు. ఓకే. ఇంట్లో అంటే మామూలుగా జంతికలు చేయడాలు అలాంటివి తప్పితే అప్పడాలు పెట్టడం అవి రావండి, అత్తయ్య గారే పంపిస్తారు. మా అత్తయ్య గారు ఎక్కువ ఫాలో అవుతారు వంటల కార్యక్రమాలు, అవి ఎక్కువ చూస్తూ ఉంటారు. అయిపోయిందండి, ఇది డిష్లోకి తీసేసుకున్నాను. ఓకే. కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ అయ్యింది, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. ఓకే. సో కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. కొత్తిమీర కొబ్బరి రైస్ కు కావాల్సిన పదార్థాలు: అన్నం, కొత్తిమీర, కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఉప్పు, ఎండుమిరపకాయలు, నెయ్యి, పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు. కొత్తిమీర కొబ్బరి రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర, పచ్చి కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసి జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి కలుపుకొని కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అన్నం వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర కొబ్బరి రైస్ రెడీ. కొత్తిమీర కొబ్బరి రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది, అలాగే కొబ్బరి కూడా కొంచెం కచ్చపచ్చగా నూరినందుకు, మిక్స్ చేసినందుకు దాని ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుందండి, పంటి కిందకి తగులుతుంది. సో అంటే మన దగ్గర రెడీగా రైస్ ఉంది అని అంటే కనుక ఇలా చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇందాకే మనం ఉసిరికాయ రైస్ కూడా చూసాం కదా, సో ఉసిరికాయతో పులిహోర కూడా. సో బేసిక్లీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండి, జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ మారిస్తే ఫ్లేవరే టోటల్గా చేంజ్ అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయి వాళ్ళ రెండు రెసిపీస్ కూడా. డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే శ్రీమణి గారు బాగుందండి, కొత్తగా ట్రై చేశారన్నారు ఇది కూడా.
కొత్తిమీర కొబ్బరి కాంబినేషన్. మామూలుగా అయితే మనం ఇడ్లీలోకి దోశల్లోకి చట్నీ లాగానే తింటాం కదా, ఈ రెండింటిని కలిపి చేసేది, కానీ రైస్ తో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో శ్రీమణి గారు, చాలా బాగున్నాయండి 2 రెసిపీస్ కూడా. సో ఇంత మంచి ఫ్లేవర్ఫుల్ రెసిపీస్ని ఈరోజు నాతో పాటు మా వ్యూవర్స్ అందరితో కూడా షేర్ చేసుకున్నందుకు మా షో తరఫున మీకు థ్యాంక్ యూ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్.